హాయ్ అండి. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు. ఇప్పటి నుంచి స్కూల్ రీఓపెనింగ్ వరకు ఎండ నుంచి పిల్లల్ని కాపాడుకోవాలి. అలాగే ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకే పిల్లల కోసం ఈ హెల్దీ టిఫిన్. ఓ తల్లిగా ఇది నా బాధ్యత. ఇక్కడ ఒక గిన్నెలో 1 కప్పు బియ్యం, అలాగే 1 కప్పు పెసరపప్పు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని చక్కగా 2 నుంచి 3 మంచిగా కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ వేసేసి ఒక 2 గంటలు నాననివ్వాలన్నమాట. 2 గంటల తర్వాత పప్పు మిక్సీలో వేసేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను క్యారెట్ ఇలా తురిమి పెట్టుకున్నానండి. పిండిలో 1/2 కప్ రవ్వ, 1/2 కప్ పెరుగు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని ఒకసారి మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్, రుచికి సరిపడా సాల్ట్ ఈనో ప్యాకెట్ అనేది వేసేసి కొన్ని వాటర్ అనేది వేసేసి చక్కగా ఇలా కలిపి పొంగనాలకి కడాయి అనేది పెట్టేసి ఇందులో కొంచెం ఆయిల్ అనేది వేసేసి ఆవాలు అలాగే నువ్వులు ఒకసారి మొత్తం ఇలా వేసేసి కొంచెం చిటపటలాడిన తర్వాత దాంట్లో పిండి బ్యాటర్ అనేది ఈ విధంగా పొంగనాల లెక్క వేసుకోవాలి. మీకు ఇలా పొంగనాల లెక్క వద్దు అనుకుంటే మీరు దిబ్బరొట్టె లెక్క కూడా వేసుకోవచ్చు. కానీ ఇలా వేయటం వల్ల రౌండ్గా బాల్స్ లెక్క ఉంటాయి కదా, పిల్లలు తినటానికి చాలా ఇష్టపడతారు. అందుకనే నేను ఇలా వేసి చూపిస్తున్నాను. మా పిల్లలు అయితే ఇలా తినటం చాలా ఇష్టం అనమాట. అందుకనే నేను ఇలా వేసి చూపిస్తున్నాను అనమాట. దీనికి కాంబినేషన్ నేను టమాటా చట్నీ చేశానండి. టేస్ట్ చేస్తున్నాను చూడండి. మా పిల్లలకు కూడా పెట్టాను, చాలా ఇష్టంగా తిన్నారనమాట. మా ఇంట్లో ఇలా చేస్తే కడుపు నిండా తిని లెగుస్తారండి. మా పిల్లలకి చాలా చాలా ఇష్టం అన్నమాట ఇలాంటి ఫుడ్ చేసి మరి మీకు కూడా నచ్చిందా? నచ్చితే కనుక ఇంట్లో ట్రై చేసి నా కామెంట్ అనేది చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో అనేది షేర్ చేయండి. అలా షేర్ చేయటం వల్ల నలుగురికి తెలుస్తుంది అనమాట. ఎండ్ వరకు చూసి ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి. ఉంటా మరి, బాయ్. Pecah ini.